నెల్లూరు నగరం స్థానిక రంగనాయకులపేటలో వెలసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం జనవరి 21వ తేదీ ఆదివారం నాడు నిర్వహిస్తున్నట్లు ఈవో డబ్బుగుంట వెంకటేశ్వర్లు తెలిపారు. ఆలయ చైర్మన్ మంచికంటి శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పాల్గొంటారు. అలాగే ఈ నెల 22 నుంచి 28 వరకు ధర్మ ప్రచార వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమం ఆలయ ధర్మకర్తలు గోపి, పద్మజ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగర శాసనసభ్యులు మాజీ మంత్రులు కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ గారికి గారి సహకారంతో నూతన ధర్మకర్త మండలి సభ్యులు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం ఏర్పడింది. సాధారణ ధర్మకర్తల మండలి చైర్మన్ మరియు ధర్మకర్త మండలి వారు ఈ యొక్క ప్రమాణ స్వీకారోత్సవం తేదీ 21/1/2024న 10:30 గంటలకు ఏర్పాటు చేయబడింది. కనుక 50 మంది నెల్లూరు జిల్లా ప్రజలు మరియు భక్తులు ఈ యొక్క కార్యక్రమం చేసి శ్రీ స్వామివారి దర్శనం చేసుకొని తర్వాత ప్రమాణ స్వీకారంకు ఇచ్చేసి కావాల్సిందిగా మరి కూర్చున్నాం. అలాగే దేవస్థానంలో కార్యనాథ్ గారిని పనిచేస్తున్నాను. డబ్బుగుంట వెంకటేశ్వర. నేను ఈ సంవత్సరం దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు గారు, అలాగే మా తిరుపతి ప్రాంతీయ సంయుక్త కమిషనర్, దేవాదాయ రిజర్వ్ జాయింట్ కమిషనర్ గారు, తిరుపతి వారు ఆదేశాల మేరకు ఈ రంగనాథ స్వామి దేవస్థానం వారోత్సవాలు 7 రోజులు చేయవలసిందిగా మమ్మల్ని ఆదేశించారు. ఆదేశాల ప్రకారం మా నెల్లూరు శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు నగర అనిల్ కుమార్ యాదవ్ గారు ఆయన చెప్పి ఆయన సహాయ సహకారంతో మేము యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. అలాగే మా ధర్మకర్తల మండలి చైర్మన్ మంచిగంటి శ్రీనివాసులు గారి వారు మరియు ధర్మకర్త సభ్యులు వాళ్ళ చేత ఎన్ని కార్యక్రమాలన్నీ కూడా మేము కలిసి కట్టుగా ఎక్కడెక్కడ చేయాలనేది అందరం మాట్లాడుకొని ముందుగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఈరోజు ఈ యొక్క ప్రణాళికను ఒక్కో రోజు ఒక్కో దగ్గర 22/1/24 సత్రంబడి మెయిన్ రోడ్, చెట్టుకోట రోడ్ నెల్లూరు, 23/1/2024 మంగళవారం శ్రీ ఉడవేల దేవస్థానం నవాపేట నెల్లూరు, 24/1/24 బుధవారం పెద్దబజార్ సెంటర్ నెల్లూరు, 25/1/24 గురువారం శ్రీ సీతారామ స్వామి దేవస్థానం ఇది బాలాజీనగర్ నెల్లూరు, 26/1/24 మంగళవారంతో శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం సంతపేట నెల్లూరు, 27/1/2024 శనివారం శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద పప్పుల వీధి, కంసాల వీధి, స్టోనస్పేట నెల్లూరు. అలాగే లాస్ట్ రోజు 28/1/2024 ఆదివారం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో రంగనాయపేట నెల్లూరు భక్తులందరూ ఈ కార్యక్రమం చేసి జయప్రదం చేయవచ్చుగా. అలాగే మా ధర్మకర్త మండలి చైర్మన్ మరియు ధర్మకర్త మండలి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారు కూడా ఎన్ని ఏర్పాట్లు మేము చేసినాము. కాబట్టి భక్తులను ఇచ్చేసి శ్రీ స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించవచ్చుగా మరీ ప్రార్థిస్తున్నాము. ముందుగా మీడియా మిత్రులకు, ప్రింట్ మిత్రులకి నమస్కారం తెలియజేస్తూ, గత నెల 22వ తారీఖున ఈ రంగనాయలపేట దేవస్థానం రంగనాథ స్వామి దేవస్థానానికి నూతన పాలక మండలి ఏర్పడింది. ఈ పాలక మండలి ఏర్పడే సమయం పగలపొత్తు రాపత్తు ఉత్సవాల సమయంలో మా కమిటీ నూతనంగా రావడం జరిగింది. ఆ మరుసటి రోజే ముక్కోటి ఏకాదశి అయిన సందర్భంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా స్వామి యొక్క కైంకర్యాలు వరుసగా ఉన్నదానివల్ల మరి నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం కాస్త ఆలస్యంగా రేపు 21వ తారీఖు ఆదివారం రోజున మా ఈవో గారు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ గారు వచ్చి ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తి చేస్తారు. అలాగే ధర్మకర్తల మండలి చైర్మన్గా మంచిగంటి శ్రీనివాసులు, అలాగే ధర్మకర్తగా పిన్నపరెడ్డి రాజేంద్ర గారు, మరొక ధర్మకర్తగా వేలూరు శ్రీనివాసులు గారు, మరొక ధర్మకర్తగా సాదా గోపి గారు, అలాగే బల్లవోలు రమణయ్య గారు, అలాగే ఎర్రబోలు మాధవి గారు, అలాగే అడప లక్ష్మి గారు, అలాగే బాగి ప్రియాంక గారు, మరొక ధర్మకర్తగా వీరేపల్లి పద్మజ గారు, ఎక్స్ అషియో మెంబర్గా ఇక్కడున్న దొరస్వామి అయ్యవారు గారు చేస్తారు. ఇవన్నీ కూడా మన దేవస్థానం ప్రాంగణం పక్కనే కళ్యాణ మండపం ఉన్నది. ఆ కళ్యాణ మండపంలో రేపు ఉదయం 10:30 గంటలకి
నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమారి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తారు. అలాగే ఈ యొక్క పర్యవేక్షణ అంతా కూడా రంగనాథ దేవస్థానం కార్యనిర్వహణాధిక మన వెంకటేశ్వరన్న గారు పూర్తి చేస్తారు. ఇది మన దేవస్థానం సంబంధించిన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం. తదుపరి ఇంకొక ప్రోగ్రాం మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు మనకు అనుసరించిన ప్రకారంగా స్వామి రంగనాథ స్వామి వారు భక్తుల చెంతకు భగవంతుడు. స్వామి భక్తులతో వెళ్ళి దర్శనం ఇవ్వాలనే ఒక ఆలోచనతో ప్రతి నగరంలోని ప్రతి ప్రాంతాన్ని స్టౌన్ హౌస్పేట నుంచి మరలా తిరిగి రంగనాయలపేట వరకు అంటే మొట్టమొదలుగా మనం 22వ తారీఖు సాయంత్రం స్టౌన్ హౌస్పేట సెట్టిగుంట రోడ్డు దగ్గర మనం మెయిన్ రోడ్డు మీద ఏర్పాటు చేస్తున్నాం. అలాగే 2వ రోజు వడేవర్ల దేవస్థానం నవాపేట, 3వ రోజు పెద్ద బజారు మెయిన్ రోడ్లోనే స్టేజ్ ఏర్పాటు చేసి అక్కడ కూడా కళ్యాణాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అలాగే బాలాజీనగర్ సీతారామస్వామి దేవస్థానం, తదుపరి శుక్రవారం రోజున సంతపేట ఆంజనేయ స్వామి దేవస్థానం ముందల స్టేజీ కట్టి ఏర్పాటు చేస్తున్నాం. 27వ తారీఖున శనివారం రోజు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం పప్పుల వీధి అంటే కంసాల వీధిలో అది కూడా మన వేదిక రోడ్డు మీదనే ఏర్పాటు చేసి స్వామివారి కళ్యాణం జరుపుతున్నాం. అది మరి ఆఖరి రోజు 7వ రోజైనా 28వ తారీఖు స్వామి కళ్యాణ మన మండపంలోనే ఈ యొక్క దేవస్థానంలోనే ఆఖరి రోజుగా స్వామి యొక్క కళ్యాణాన్ని ఏర్పాటు చేసి నెల్లూరు నగరం అంతా కూడా స్వామి యొక్క దర్శన భాగ్యం అలాగే కళ్యాణం జరిపే ఆ సందర్భం భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణం తిలకించి వారి యొక్క ఆశీర్వాదం స్వామి యొక్క ఆశీర్వాదం పొందవలసిందిగా అలాగే స్వామి యొక్క తీర్థప్రసాదాలు కూడా తీసుకోవాల్సిందిగా కూడా మీ ద్వారా నెల్లూరు నగరంలోని ప్రజలందరికీ భక్తులందరికీ కూడా తెలియజేస్తానని చెప్పని సంతోషిస్తున్నాను.